2014 ఎన్నికల సమయంలో పోలింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి నక్కల్దినే గ్రామానికి సుధాకర్ యాదవ్ గారు రావడం పసిగట్టిన రఘురామరెడ్డి కుమారుడు కొంతమంది రౌడీ ముక్కలతో కలిసి ఆయన కారు మీద రాళ్లతో దాడి చేసి విచక్షణారహితంగా వారి చొక్కాను చింపడం ఎంత దారుణం, ఎంత అమానుషం, ఎంత నీచమైన చర్య. నాడు ఆ సంఘటనను యావత్ మైదుకూరు ప్రజానీకం ముక్త కంఠంతో ఖండించారు. నాడు టీటీడీ చైర్మన్ పదవి రాకుండా కుట్ర రాజకీయం ప్రదర్శించి శతవిధాలా అడ్డుకున్నారు. కానీ ప్రజాదరణ, ముఖ్యమంత్రి గారి నమ్మకం, శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో వారి కపట కుయుక్తులు పటాపంచలై పుట్టా సుధాకర్ యాదవ్ గారికి చైర్మన్ పదవి వరించింది. అది ప్రజా విజయం. ఒక్కడి మీద రాజకీయ ఉద్దండులు ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారు. పుట్ట అనే పేరు జనంలో వినిపిస్తే ఆ జనానికి ధైర్యం వస్తుందని, ఇక వాళ్ళ రాజకీయ నీచ క్రీడలు సాగవని ఇన్నేళ్ల కక్షలు పక్కన పెట్టి కలిసి పుట్టాను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. పుట్టా గెలవడం అంటే ప్రజలు గెలవడం. ప్రజలే గెలిస్తే ఇక వారికి రాజకీయాల్లో నూకలు చెల్లినట్లే. జనం మనసు గెలిచిన వాడే నిజమైన నాయకుడు. జనం కోసం బ్రతికేవాడే మన సుధాకరుడు. నేడు ఆ విషనాగులు వారి స్వలాభాల కోసం తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే గుద్దినట్లు 4 సంవత్సరాలుగా మన దగ్గరే ఉండి నేడు ఆత్మవంచన చేసుకుని ప్రజావంచన చేసి ప్రలోభాలకు లొంగి మనల్ని నమ్మక ద్రోహం చేసిన ఇలాంటి స్వార్థ రాజకీయ పరులను కూకటి వేలుతో సహా పెకలించి ప్రజాభ్యున్నతికై పాటుపడుతున్న ప్రజానేత, మన ప్రియతమ నాయకుడు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ని మన నాయకుడిగా ఎన్నుకుందాం. జై సుధాకర్ యాదవ్, జై చంద్రబాబు. సైకిల్ గుర్తుకి ఓటేద్దాం. పుట్టా సుధాకర్ యాదవ్ గారిని గెలిపించుకుందాం.